గాంధీ భవన్లో ఇవాళ సమీక్షా సమావేశం కాస్త ఎలా రసాభాసగా మారిందన్నది ఈ దృశ్యాల్లో మనం చూస్తూ ఉన్నాము. గాంధీ భవన్లో హైదరాబాద్ పార్లమెంట్ సమీక్షలో భాగంగా అక్కడ నేతలు ఇలా వాదులాడుకుని గొడవ పడ్డారు. చొక్కాలు పట్టుకుని లిటరలీ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నంత పనిచేశారు. ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ హజ్రీ ప్రోటోకాల్ విషయంలో ఇద్దరి మధ్య రగడ రేగినట్టుగా అర్థమవుతోంది. తోపులాటలో ఫిరోజ్ ఖాన్ కింద పడిపోయారు. అయితే ఇద్దరిని అడ్డుకోవడానికి తోటి నేతలంతా ప్రయత్నించారు. మనకి కొంచెం దూరంలో అక్కడ విహెచ్ అలాగే పొన్నం ప్రభాకర్ కూడా కూర్చుని కనిపిస్తూ ఉన్నారు. ముందు ఇది ఒక చిన్న గొడవే, వెంటనే సద్దు మణుగుతుందేమోనని వాళ్ళు భావించారు. దూరం నుంచి వీళ్ళకి సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. కానీ పరిస్థితి మాత్రం కంట్రోల్లోకి రాలేదు. ఉస్మాన్ హజ్రీ, ఫిరోజ్ ఖాన్ ఇద్దరూ కూడా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో తోటి కార్యకర్తలంతా కూడా వాళ్ళని నిలువరించడానికి, మరిన్ని భౌతిక దాడులు జరగకుండా, ఒకరిపై ఒకరు అటాక్స్ చేసుకోకుండా నిలువరించడానికి చాలా ప్రయత్నించారు. మనకి విజువల్స్ వస్తూ ఉన్నాయి. మీటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, గొడవ మొదలైన దగ్గర నుంచి ఎవరెవరు ఎలాంటి ప్రయత్నాలు చేశారు గొడవని ఆపడానికి. అయినప్పటికీ నేతలు ఇద్దరూ కూడా వాళ్ళ కార్యకర్తలతో కలిసి ఏ రకంగా ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు అన్నది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మధ్యలో సీనియర్ నేతగా విహెచ్ కూడా లేచి నిలబడి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. కానీ ఆ హడావిడిలో, ఆ గొడవలో, ఆ రభసలో ఎవరు ఆయన మాట పట్టించుకునే పరిస్థితి కూడా అక్కడ కనిపించట్లేదు. విహెచ్ చెప్పిన ఆయనతో కూడా ఎదురు హజ్రీ వాదులాడడం కూడా దృశ్యాల్లో మనం చూసాము. ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగేంత పరిస్థితి వెళ్ళింది. ఫిరోజ్ ఖాన్ని లిటరలీ తోసేయడంతో హజ్రీ ఫిరోజ్ ఖాన్ కింద పడిపోయిన దృశ్యాలు చూసాము. ఆ తర్వాత కూడా నేతలంతా కూడా వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. కార్యకర్తలంతా వాళ్ళని చుట్టుముట్టారు. మీడియా మొత్తం వాళ్ళ మీద ఫోకస్ చేస్తూ ఉంది. అయినప్పటికీ వాళ్ళు తీవ్ర ఆగ్రహావేశాలు అదే రకంగా వ్యక్తం చేస్తూ ఉండడంతో సమావేశాన్ని అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మనతో మాట్లాడడానికి అందుబాటులో ఉన్నారు. అద్దంకి దయాకర్ గారు, ఏంటండి గొడవ? గొడవ ఏం లేదు, హాయిగా ఉన్నాం తల్లి. ఆడ ఏదో గొడవ జరుగుతుంటే గొడవ ఏం లేదంటారు ఏంటండి? అక్కడ మాకు కనిపిస్తున్న విజువల్స్ ఏంటి? వాళ్ళిద్దరు కలిసిపోయిన విజువల్స్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? సారీ చెప్పిన ఇట్ట దగ్గరికి పెట్టుకుని ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? ఇదిగోండి, ఇప్పుడు టీవీ మీద వస్తాం చూడండి. కాదు, పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో సయోధ్య కుదిర్చామంటారు. కాదు, ఇద్దరు కలిసి ఒకరినొకళ్ళు హత్తుకున్నారు. ఇప్పుడు వస్తుంది, ఆ విజువల్ వస్తుంది. ఏంటి, ఏం చెప్పి సర్దిపుచ్చారు వాళ్ళిద్దరిని? వాస్తవానికి అది చిన్న అంశం అంతే. ఈ కూర్చోవడానికి వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం కూర్చోవడానికి అనుకున్నారు. అందులో ఆ మీటింగ్ కూడా ఆల్మోస్ట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి దాని మీద చర్చ ఏం లేదని ముగించాల్సిన మీటింగే అది. కాబట్టి వాళ్ళు వచ్చి కూర్చునే దగ్గర తోపులాట జరిగింది. తర్వాత చిన్న అంశమే, అంత చిన్న విషయంలో నేతలు ఇంత పట్టుగా ఎందుకున్నారంటారు? నేతలని కాదు, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఐడెంటిటీ ఉంటుందమ్మా. ఐడెంటిటీ కొరకు కొట్లాడతారు. చెంప మీద హజ్రీ కొట్టారు, ఫిరోజ్ ఖాన్ కింద పడిపోయారు. చాలా స్పష్టంగా విజువల్ కనిపిస్తోంది. ఆ స్థాయి వరకు ఎందుకు వెళ్ళింది గొడవ? కాదు, పార్టీ ఎంత గట్టిగా ఉందని ఇప్పుడన్నా అర్థమైందా మీకు? పార్టీలో ఇంత పెద్ద కాదు, పార్టీ పదవుల కోసం, పార్టీ యొక్క వాళ్ళ యొక్క స్థానం కొరకు ఎంత గట్టిగా కొట్టాడుతారో అర్థమవుతుంది కదా. కాబట్టి అది మేము తర్వాత కూడా కలిసి చూసినాం కాబట్టి వాళ్ళ మధ్య ఉన్న సఖ్యత అర్థమైంది. అన్నిటికంటే ముఖ్యంగా కొన్ని అంశాల్లో పార్టీ ఇప్పుడు ఏమంటాము, ఈ తెలంగాణలో పర్టికులర్ గా హైదరాబాద్ లో బలపడే పరిస్థితిని అంత తీసుకొస్తున్నప్పుడు ప్రాధాన్యతను కోరుకుంటారు ఎవరైనా. ఆ ప్రాధాన్యత కోరుకునే క్రమంలో జరిగిందే. కానీ వాళ్ళిద్దరు మంచిగా ఉన్న ఫోటో కూడా మీకు పెడతాం, వాళ్ళ తర్వాత మీరు ప్లే చేయండి. డెఫినెట్ గా టీవీ నేను దీని మీద స్పందించినందుకు సంతోషం. కానీ ఐడెంటిటీని కూడా కోరుకుంటారు అనే విషయాన్ని కూడా ఎక్స్పోజ్ చేయండి. డెఫినెట్ గా హైదరాబాద్ లో కొంచెం ఈ ఏంది పాత నగరం ప్రాంతంలో ఉండే ఉద్రిక్తులు ఆ మాత్రం ఉంటాయి కొత్త. కాబట్టి ఇంకా ఎప్పుడు గతంలో మీరు చూడలేదు 10 సంవత్సరాలు. కాబట్టి పార్టీ బాగా బలంగా అవుతున్న క్రమంలో జరిగిన చిన్న సంఘటన నా దృష్టిలో. వాళ్ళిద్దరు కూడా ఏకమైనరు. తర్వాత కొన్ని అంశాల్లో విభేదం ఏంటంటే, మాకు ప్రాధాన్యత, వాళ్ళు తర్వాత మాట్లాడింది కూడా ఏంటంటే, మన ప్రాంతంలో పార్టీ అధికారంలోకి వచ్చినాక మాకు కొంత ప్రాధాన్యతను పెంచండి, మమ్మల్ని కూడా గుర్తించండి, మాకు కూడా పార్టీ యొక్క పదవులు ఇవ్వండి అని కోరుకున్నారు. దాన్ని డెఫినెట్ గా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు దాన్ని రిజాల్వ్ చేస్తా అని చెప్తుండ్రు. డెఫినెట్ గా అది అయిపోతుంది, సమస్య ఏం కాదు. రైట్, ఇప్పుడు ఏంటి? సో ఈ వివాదం ఇక్కడితో సద్దుమణిగినట్టేనా, లేదంటే డిసిప్లినరీ కమిటీకి రెఫర్ చేయడం, వాళ్ళిద్దరితో మాట్లాడడం ఇలాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉందా లేదా? డెఫినెట్ గా ఉంటది. మామూలుగా దానికి
వివరణ కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి చెప్తారు. అది ఆల్రెడీ ఓపెన్ డయాస్ లో అందరి ముందే అన్నారు కాబట్టి దాన్ని ఏ విధంగా చేయాలనేది తర్వాత ఆలోచిస్తాం. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే మేమే మీడియాని పిలిచి మరీ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటాం కాబట్టి అట్లాంటివి అప్పుడప్పుడు ఇట్లాంటివి జరుగుతుంటే దీని గురించి పెద్దగా పార్టీ కానీ మేము కానీ పెద్దగా వరి ఏం కావట్లేదు. రైట్. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ ఇష్యూని పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు అంటారు. మేము ప్రత్యక్ష సాక్షులు మంత్రి గారు, పొన్నం ప్రభాకర్ గారు, వి హనుమంతరావు గారు, మేమందరం ఆన్నే ఉన్నాము. వాళ్ళు ఇద్దరు కూడా జరిగింది తప్పు జరిగిందని ఒకరికొకరు అలైబలై తీసుకున్నారు. అలైబలై తీసుకున్న ఫోటో నాకు ఒకసారి పెట్టవా, వీళ్ళకి పెడదాం, పెడితే దాన్ని కూడా మీరు టెలికాస్ట్ చేయండి. ఇవన్నీ కాంగ్రెస్ లో ఆ మాత్రం కొంచెం కొట్టాడలు కాకపోతే ఆలోచించాలి, కానీ ఆ మాత్రం ఎప్పుడు కూడా కామన్, పెద్దగా దాన్ని సీరియస్ గా తీసుకోవద్దు నేను నా దృష్టిలో. ఓకే, థ్యాంక్ యూ అద్దంకి దయాకర్ గారు.